సో మీరందరూ ఆల్రెడీ టైటిల్ చూసేశారు. రిక్కీ ధోతి ఫంక్షన్‌కి ఎలా నేను రెడీ అవుతున్నాను అనేది. మమ్మీ టీ ఇస్తున్నారు. మా పెద్దక్కకు ఆల్రెడీ హెయిర్ స్టైల్ అయిపోయింది. సో నేను కరెక్ట్‌గా నా మేకప్‌కి వచ్చాను. రుద్వేద్ లేచేసాడు అమ్మా అనేసి. మా ఆయన షూట్లో ఉన్నారు. హనీ మేకప్లో ఉన్నా అని. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి జై ధనుష్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు మా రిక్కీది ధోతి ఫంక్షన్ జరగబోతుందని. ఇంకా మా రుద్వేద్ అయితే ఆల్రెడీ అడవాడి స్టార్ట్ చేసేసారు కూడా. ఫంక్షన్ ఉంటుంది కదా అని నేనైతే నా స్కిన్ని ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం మొదలు పెట్టానండి. యూజువల్గా స్కిన్ అనేది టైర్డ్గా డల్గా ఎప్పుడు అవుతుంది తెలుసా? స్ట్రెస్ లెవెల్ పెరిగినప్పుడు, లేదా పొల్యూషన్లో మనం తిరిగినప్పుడు, లేదా వాటర్ సరిగా తాగలేనప్పుడు, ఇంకా నిద్ర సరిగా పడుకోలేనప్పుడు, అలా అయిపోయిన స్కిన్ని మంచిగా రిపేర్ అవసరం కదా. అందుకే అండి మిలియన్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రస్ట్ మరియు వర్త్ ఉంది కాబట్టి మీతో నేను ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. డల్ స్కిన్ని ఫైట్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయిన ప్రోడక్ట్ హిమాలయ బ్రైట్నింగ్ వైటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. ఈ సీరంలో 10 టైమ్స్ ఆఫ్ నయాసినమిడ్ పవర్ ఉందండి. అంతేకాకుండా 5 టైమ్స్ ఆఫ్ వైటమిన్ సి పవర్ అనేది న్యాచురల్గా ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు మిక్సప్ అవ్వడంతో స్కిన్ బ్రైట్నెస్ అనేది అవుతుంది. అది కూడా జస్ట్ 3 days నుండే. వైటమిన్ సి స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది. ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అయితే స్కిన్ పైన ఉన్న డల్నెస్ని ఓవర్కమ్ చేసి స్కిన్ ఓవరాల్ అపిరియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ కూడా అండి. ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు ఈ సీరంని 2 to 3 డ్రాప్స్ని చేతులకి తీసుకొని సీరం మొత్తం కూడా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు అప్పర్ సర్కిల్ మోషన్లో జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక సన్ స్క్రీన్తో పాటు ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఈ సీరంని యూజ్ చేసిన 3 days నుండి విజిబుల్ బ్రైట్నెస్ స్కిన్ రిజల్ట్ని మీకు కనిపిస్తుంది. మీ స్కిన్ కేర్ రొటీన్లో ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ని యాడ్ చేసుకుంటారు కదా. ఈ ప్రోడక్ట్స్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్లో అండ్ యాప్లో అవైలబుల్గా ఉంది. లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చెక్ చేసి స్పెషల్ డిస్కౌంట్ కూడా పొందండి. రిక్కీ ధోతి ఫంక్షన్కి పుష్పరాజ్ డ్రెస్ కావాలన్నాడు కదా రుద్వేదు. అదిగోండి ఇప్పుడు వాడికి మెజర్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. చూపిస్తున్నాను, ఇదిగో వాడు డ్రెస్ స్టిచ్చింగ్కి వెళ్తున్నాము. నేను, డాడీ, మా పెద్దక్క, రుద్వేదు. డాడీ కూడా సఫారీ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. సో ఇద్దరిని తీసుకెళ్తున్నా. చెప్పు, నీకు ఏ డ్రెస్ కావాలి? రెడ్ కలర్ కావాలా? వేరే కలర్, బ్లూ కలర్ ఓకేనా? వద్దా? ఓన్లీ రెడ్డేనా? సేమ్ డ్రెస్ కావాలా కిసకిసంలో లాగా? అవునా? వేరేది కుడదాం కదా. ప్లీజ్. ఓకే 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 రెడ్డే స్టిచ్ రెడ్డే కావాలి కదా. ఓకే. సో రిక్కీ ధోతి ఫంక్షన్కి పుష్పరాజ్ డ్రెస్ ఇప్పుడు లేదు, ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారు, అప్పుడు వేసుకుందాము. ఓకే. వాడు అంతగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఆ డ్రెస్కి. డ్రెస్ వేసుకోవాలి. ఆరెంజ్ ఫ్లేవర్, అమ్మ తాగుతుంది కారం ఫ్లేవర్.
నేను మా సిస్టర్ తాతయ్య బటర్ మిల్క్ తాగాము. నువ్వు కారము, నేను కాదు, అది మసాలా బటర్ మిల్క్. అది తాతయ్య కూడా బటర్ మిల్క్. ఇది తాగాము మేము. ఋత్వేదేమో కూల్గా మాజా తాగుతున్నాడు. ఫ్రూట్ జ్యూస్ హెల్తీ. మీరు తాగండి సమ్మర్ లో. చెప్పు. నువ్వు అన్నిటి తాగుతున్నావా? నేను అన్నల్తి కాదు, నేను గుడ్డు బటర్ మిల్క్. హాయ్, ఎలా ఉన్నారు? సో నా ఫేవరెట్, అందరూ అడుగుతూ ఉంటారు కదా నా డ్రెస్ గురించి. నేను ఇక్కడ ఎప్పుడు తీసుకునేది సూర్య డిజైన్, లక్ష్మి గారు. సో చాలా ఇయర్స్ నుంచి మనం కదా. మీరు మంజుల గారు. అవును. సో నాకంటే నా ఫ్యాన్స్ అందరూ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు డ్రెస్ గురించి. మన యుగాది ఈవెంట్ కూడా తీసుకున్నాను కదా, చాలా బాగుంది, ఎక్కడ డ్రెస్ డీటెయిల్స్ అని. అందుకే ఒకసారి ఇక్కడ కూడా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటారు కదా, పరిచయం చేద్దామని ఈరోజు వీడియోలో పరిచయం చేపిస్తున్నా. ఇప్పుడు ఓన్లీ వచ్చాను, మాట్లాడతాను, మిమ్మల్ని చూపిస్తాను కానీ చెప్పలేదు కదా, అందుకే. సో ఇది నార్సింగ్లో సూర్య డిజైన్. కాంటాక్ట్ అన్ని నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు. సోరికి ఫంక్షన్ మెయిన్ ఈవెంట్కి మీ దగ్గర డ్రెస్ స్టిచ్చింగ్స్ది ఎలా ఏంటి ప్లానింగ్ అడుగుదాము, వాళ్ళు కూడా ఐడియాస్ వస్తుంది అనేసి వీడియో తీస్తున్నా. ఈ ప్యాటర్న్, ఈ డ్రెస్ మనం తీసుకుంటే లుక్ వైజ్గా ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంటుంది మీకు. సో నా కోసం డిజైన్ చేస్తున్నారు. సో ఈవెంట్లో నా హడావిడి, ఋగ్వేద హడావిడి. థ్యాంక్ యూ. రెడీ అయ్యాక నేను మళ్ళీ వచ్చి డ్రెస్ది చూపిస్తాను. సో అన్ని బ్రైట్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, లెహెంగాస్, మన శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్స్, వర్క్, మగ్గం వర్క్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇప్పుడు అందుకే నేను కూడా రిక్కీ ధోతి ఫంక్షన్కి డిఫరెంట్గా కాస్ట్యూమ్ అడిగాను, డిజైన్ చెప్తానన్నారు. అండ్ హల్దీ ఫంక్షన్కి, మెహందీ ఫంక్షన్ కూడా డిఫరెంట్గా కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుందామని. పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది పిల్లల ఫ్రాక్స్. ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తానని నేను ఋగ్వేద్ ఇద్దరు చెప్పాము. గట్టిగా చెప్పాడు ఋగ్వేద్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎలా రెడీ అవుతానని. హడావిడినే మీకు అర్థమైపోయింది. ఫుల్ హడావిడి జరుగుతూ ఉంది ఋగ్వేద్ది రిక్కీ ఫంక్షన్లో. సో ఈసారి అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. డ్రెస్ అనేది కానీ, హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ. ఏదైనా ఫంక్షన్ అంటే మీ అందరికీ తెలుసు, గర్ల్స్ మేకప్తో పాటు, హెయిర్ స్టైల్తో పాటు, బ్యాంగిల్స్, డ్రెస్ అన్నీ మనం బాగా కేర్ తీసుకుంటాం కదా. సో ఆల్రెడీ చూస్తూ ఉన్నారు వీడియోస్. ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్కలాగా రెడీ అవుతున్నాము. ఇదైతే మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో ఇంకా దీనికి ఇంకా గ్రాండ్గా రెడీ అవ్వాలి. అంటే గ్రాండ్ అంటే ఒక డిఫరెంట్గా, మరీ గ్రాండ్ కాకుండా అనుకుంటున్నాను. సో అది మీతో పాటు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నాకు హెయిర్ డ్రెస్సింగ్కి అండ్ మేకప్కి వచ్చేసారు. పదండి, అక్కడ ఆల్రెడీ హెయిర్ స్టైల్ జరుగుతుంది అండ్ మేకప్ జరుగుతుంది, చూపిస్తాను పదండి. మమ్మీ టీ ఇస్తున్నారు. మా పెద్దక్కకు ఆల్రెడీ హెయిర్ స్టైల్ అయిపోయింది. మీరు ఇందాక క్లిప్లో చూడొచ్చు. ఆ క్లిప్పింగ్లో హెయిర్ స్టైల్ చేశారు. ఇదిగో ఆంటీ, ఇప్పుడు ఇది ట్రెండింగ్ అన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ ఫంక్షన్ అయ్యాక వచ్చి ఈవినింగ్కి రెడీ అవుతున్నాము. ఇంకా అక్క ఈవినింగ్ డ్రెస్ వేసుకోలేదు, ఓన్లీ హెయిర్ స్టైల్ వరకే అయింది. ఇంకా మేకప్ అవ్వాలి, శారీ కట్టుకోవాలి. అది ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. అక్క ఏ శారీ వేసుకుంటున్నారు, జ్యువెలరీ ఏంటి అనేసి చూపిస్తాను. ఇంకా మమ్మీ కూడా రెడీ అవ్వలేదు, మమ్మీది కూడా హెయిర్ స్టైల్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు కానీ హెయిర్ స్టైల్ జరుగుతుంది. తర్వాత నా మేకప్, నా హెయిర్ స్టైల్ కూడా ఉంది. మీ ఇద్దరికి హాయ్. హాయ్ హాయ్. కావ్య గారు. అయ్యో, అప్పటి నుంచి వాళ్ళ పేరు చెప్తున్నా నేను కన్ఫ్యూజన్ అయిపోతుంది. కావ్య గారు, లక్ష్మి గారు. సో నేను కరెక్ట్గా నా మేకప్కి వచ్చాను. ఋగ్వేద్ లేచేసాడు, అమ్మా అనేసి అలా పరిగెట్టాను. లేచాడు కానీ కాసేపు టైం తీసుకుంటాడు. పిల్లలంటే అంతే కదా, పడుకుని లేచాక టైం తీసుకుంటారు. సో వాడిని కూడా వాడు ఫైనల్ లుక్ అంటే ఏ డ్రెస్ వేసుకుంటున్నాడు అనేది మీకు చూపిస్తాను. నేనైతే ఇది నాది లెహెంగా
సూర్య డిజైన్ మీ అందరికీ తెలుసు కదా, నేను వెళ్ళి అంతా మాట్లాడి సూర్య డిజైన్ లక్ష్మి గారు నాకు ఇది అవుట్ఫిట్ని డిజైన్ చేసి ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మొత్తం మీకు నేను ఏమేమి చెప్తానో అంత డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో మేకప్, హెయిర్ స్టైల్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అండ్ డ్రెస్కి జ్యువెలరీ వచ్చి మీ అందరికీ తెలుసు గోయాస్ సిల్వర్ జ్యువెలరీ, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఫంక్షన్ కదా చాలా బాగుంటుందని. వాళ్ళకు కూడా నేను నా డ్రెస్ది అవుట్ఫిట్ది పిక్ చూపించగానే న్యూ ట్రెండింగ్ అంటే ఇప్పుడే వాళ్ళు అనుకున్నారు. సో చూపిస్తాను మీకు. సో గోయాస్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ. సో ఇది మమ్మీది. ఇది మమ్మీ వేసుకుంటున్నారు, చాలా బాగుంది డిజైన్. మమ్మీ డిజైన్ ఇది ఇక్కడ పెడతా. ఇది వచ్చి సారీ ఇది పెద్దక్క వేసుకుంటున్నారు, చిన్న నెక్లెస్. ఇందులో మా శివ పార్వతి ఎంత డీటెయిల్గా ఉంది. శివ పార్వతి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. బాగుంది డిజైన్, నేను ఇప్పుడే చూస్తున్నాను. అలా బాక్స్ వచ్చింది, అలా పెట్టేశాను. ఇది మమ్మీది. ఇది మమ్మీది. యాక్చువల్లీ నేను కొంచెం కుదరలేదు, మంజు అక్కనే వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేశారు ఎవరికి ఏ డిజైన్ బాగుంటుంది అనేసి. ఇది మమ్మీది, అది పెద్దక్కది. ఫైనలీ నా జ్యువెలరీ చూపిస్తాను, చాలా బాగుంది. ఇది ఇప్పుడే లాంచ్ చేశారంట. ఇదిగోండి నా డ్రెస్ అవుట్ఫిట్ చూపించగానే ఇది బాగుంటుంది అన్నారంట. మంజు అక్క కూడా చూడగానే నీకు బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేశారు. ఇది నెక్కి అంటే మొత్తం వేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను, అంటే దీని గురించి చెప్తున్నాను. సో అన్నది నెక్కి. ఇది వడ్డానం. సో ఈవినింగ్ ఫంక్షన్కి ఈ స్టోన్స్ అన్నీ చాలా బాగుంటుంది కదా అండి. మీరు కూడా మేకప్ నైట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా. సో మొత్తం ఇప్పుడు రెడీ అవుతున్నాను కదా, స్టెప్ బై స్టెప్ మీరే చూస్తుండండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. రుద్వేద్ ఒక 5 minutesలో వచ్చేస్తాడు. ఇది రుద్వేద్ డ్రెస్ అన్నమాట. రుద్వేదు మా అక్కకు ఫోన్ చేసి పుష్పరాజ్ డ్రెస్ ఎలా అడిగాడో అలాగే సూట్ కూడా కావాలి అని ఒక పిక్ని వాడే స్క్రీన్ షాట్ తీసి పంపించి, అంటే ధనుష్ గారు కూడా ఆయన షూటింగ్ బిజీలో మధ్యలో వెళ్ళి చూస్తుంటే దొరకట్లేదు. సో అక్క బావ కూడా షాపింగ్ వెళ్ళినప్పుడల్లా రుద్వేదు పెట్టిన పిక్ చూసి వాళ్ళు వెతుకుతున్నారన్నమాట. ఫైనల్లీ వాడికి నచ్చిన కలర్లో, వాడు అడిగిన కలర్ ఇది బ్రౌన్ అడిగాడు, చూపిస్తాను. అలా ఇదిగోండి తీసుకున్నారు. వాడి లేకపోతే అస్సలు వేసుకోడు, వాడిది ఫంక్షన్లో అడావిడిలో ఉండాలనేసి ఇదిగోండి హీరో రుద్వేద్ డ్రెస్. వాడు ఈ కలర్లోనే కావాలి, పర్టికులర్గా ఇలాగే ఉండాలని చెప్పి మరి చాలా షాప్కి వెళ్ళి చూసి చూసి వాడు ఇది వద్దు అది వద్దు నాకు అని చెప్పి ఒక పిక్ ఉంది వాడు తీసుకుంది, అలాగే కావాలన్నాడు. ఇంకా సరే ఫైనల్ ఇంకా స్టిచ్చింగే చేపిద్దాం అనుకున్నాము. ఇంకా మంజు అక్కకి దొరికింది.
షూట్లో ఉన్నారు. హనీ ఏం చేస్తున్నా? మేకప్లో ఉన్నా అని. ఎక్కడున్నారు? ఇదిగో ఫ్యాన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు నిన్ను. చెప్పాను షూటింగ్లో ఉన్నావు, అందుకే హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, సత్యనారాయణ పూజలో కనిపించలేదు, మెయిన్ ఫంక్షన్లో నిన్ను చూపిస్తాను అని వాళ్ళకి చెప్తూ ఉన్నా. నువ్వే కాల్ చేసావు. అవునా? ఓకే ఓకే ఓకే. స్పీకర్లో ఉంది, మాట్లాడు, వాళ్ళందరికీ వినిపిస్తుంది. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ తెలిసిందే కదా, సీరియల్ బాగా వస్తుంది, కొంచెం అందుకే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అండ్ వీక్స్ వైస్ మేము షూట్ చేస్తాం అన్నమాట. సెకండ్ వీక్ అని, ఫోర్త్ వీక్ అని. సో కరెక్ట్ గా అనుకోకుండా రికి ఫంక్షన్ ఈ షూటింగ్ ఉన్న వీక్ లో పడింది. అందువల్ల నేను ఏంటంటే ఎపిసోడ్స్ కూడా మీ అందరికి అందించాలి కదా, సో అటు ఇటు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవాళ నైట్ ఫంక్షన్ లో అయితే నేను డెఫినెట్ గా జాయిన్ అవుతాను. అది కీర్తి ఏ కలర్ డ్రెస్ వేసుకుందా కనుక్కుందాం, నేను మ్యాచ్ చేద్దామని అడుగుదామని ఫోన్ చేశా. బాగుంటుందా అలా మ్యాచ్ చేస్తే, లేదా బ్యాండ్ మేళంలో ఉంటుందా? లేదని బాగుంటుంది. ఈడేమో అసలు మనిషిలాగా రెడీ అవ్వట్లేదు, సినిమా హీరో లాగా రెడీ అవుతున్నాడు. వెరైటీ వెరైటీ డ్రెస్లు వేస్తున్నాడు, చుక్కలు చూపిస్తున్నాడు. మీ అందరూ ఆదరించారు వాడి సీన్ లో, వాడి ఎంట్రీని. ఇంకా ఆడికి ఫిక్స్ అయిపోయాడు హీరో అనేసి. వాడు ఇప్పుడు కూడా డిఫరెంట్ గా డ్రెస్ సూట్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడుగా. అన్ని ఆడే అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు నాకేమైనా ఉన్నాయి బట్టలు, ఇప్పుడు నాకు లాస్ట్ మూమెంట్ లో నేను ఏం వేసుకున్నా నాకు అర్థం కాక కీర్తి ఏం వేసుకుంటుందో చూస్తా. సరే, నా షార్ట్ రెడీ అంటే రెడీ. ఓకే ఓకే అని, బాయ్ బాయ్ బాయ్. సో అదిగోండి, ఫైనలీ మా డాడీ రెడీ అయిపోయారు. 5 minutes అన్నారు, 5 minutes లో రెడీ అయిపోయారు. డాడీ క్రీమ్ కలర్లో, అంటే అందరూ లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకున్నాం. లైట్ క్రీమ్, లైట్ పింక్, లైట్ పీచ్ కలర్ అని. మమ్మీ మాత్రమే డిఫరెంట్గా లావెండర్ కలర్. పెద్దక్క శారీ కట్టుకున్నారు, పిలుస్తాను. పెద్దక్కది కూడా ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇది డాడీ ఫైనల్ లుక్. ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಿದ್ದೀರಪ್ಪ. సో లోపల అందరూ రెడీ అవుతున్నారు, అందరినీ పిలుస్తూనే ఉన్నాను. నేనే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను, వాళ్ళు ఎవరు రావట్లేదు బయటకి. మా డాడీ అయితే వెయిటింగ్, మా మమ్మీ రావట్లేదు అనేసి. ఏమి లేదు, మేము ఎక్కడికైనా పోవాలంటే 5 నిమిషాలు బట్టలు వేసుకొని రెడీ అవుతాము. ఈ లేడీస్ వాళ్ళు వస్తారు అంటారు, వస్తారు వస్తారు వస్తారు, వచ్చే దాంట్లోనే ఉంటారు వీళ్ళు జూతల్లో ఎప్పుడు పోయేది మీరు? సో బయటకు వచ్చింది మా పెద్దక్క. ఫైనల్ లుక్ చూపిస్తానంటే ఉండు ఫ్లవర్ పెట్టుకోవాలి, బిందీ పెట్టుకోవాలి అన్నారు. సరే కనిహా వచ్చింది. కనిహా ఫైనల్ లుక్ అంటే లేదు నేను ఇంకా అది ఏంటది అవి పెట్టుకోవాలి, అది పెట్టుకుంటే అయిపోయింది మొత్తం రెడీ కనిహా. సో ఇలాగ ఒక్కొక్కరు, బుజ్జి ఫైనల్ లుక్ అని చెప్తే బుజ్జి ఉండు నేను షూ వేసుకొస్తాను అన్నాడు. ప్రీతుని పిలిస్తే ప్రీతు కూడా ఉండు నేను షూ, అంటే ఒక్కొక్క బ్యాలెన్స్ ఉంది. అన్ని కంప్లీట్గా రెడీ అవ్వాలని ఒక్కరు వాళ్ళ ఫైనల్ లుక్ చూపించట్లేదు. మీ హీరో రుద్వేద్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు, బయట కూడా రావట్లేదు. వాడు హీరోగా స్పెషల్ ఎంట్రీ ఇస్తాడంట. హీరో ఎలా స్పెషల్ ఎంట్రీ ఉంటుందో అలా మీ అందరికీ వాడు స్పెషల్ ఎంట్రీ అన్నమాట. సో వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇది అప్పు ఫైనల్ లుక్. అప్పు చిన్నప్పటి నుంచి కూడా వెస్టర్న్ లుక్కే ఎక్కువ, వాడు కూడా సూట్ బ్లేజర్ అని ఇష్టపడడు. సో బాగుంది కలర్ కాంబినేషన్, బాగుంది అప్పు, బాగున్నావు. యో ఇప్పుడు ట్రెండింగ్ ఇలా ఏమంటారు, ఫ్రీ సైజ్ ఏంటి, బ్యాగీ స్టైల్, న్యూ స్టైల్, అంతా కొత్త పేర్లు పెట్టుకుంటూ.
దా తీస్తాను రైట్ ట్రై స్టైల్ సరిగా లేదు దా నీకు ఇలా దువ్వాలి స్టైల్ డ్రెస్ వేసేసి తీనా ఇంకా నువ్వు డ్రెస్ వేసుకోలేదు వాడిది క్లేనా నాకు ఇచ్చేస్తావా ఎందుకు నేను మా పాపకి ఇచ్చుకుంటా పాపకి తీసుకెళ్తా మా పాప కూడా ఉంది మాకు నీకు వద్దులే నేను తీసుకుంటా ఆడుకున్నావు కదా నువ్వు వద్దు నాకు కావాలి అబ్బా ప్లీజ్ నాకు కావాలి ప్లీజ్ మళ్ళీ ఇంకొకటి ఇలాంటిదే కొనిస్తానని చెప్పు మళ్ళీ ఇంకోటి ఇలా అనుకుంటా ఎప్పుడు కొనిస్తావు గిఫ్ట్ నాకు ఇస్తానని చెప్పు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తావు QRS, TVS, WS, YOG, Nova, what to see next time I'm the see you. చూడండి బాక్స్ ఫిక్స్ చేయాలి సో ఇలాగా వాడికి ఎప్పుడు వాడే ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు పాట ఉంటాడు చూడు బాగుంది కదా నీ బేకరీ ఏం చేసిస్తావు కేక్ చాక్లెట్ కేక్ అంట ఓకే ఓకే మరి డ్రెస్ వేసేసుకో రెడీ అయిపోదాం రిక్కీ వచ్చేసాడు రిక్కీకి మనం గిఫ్ట్ ఇవ్వాలిగా వెళ్ళి బాత్రూమ్ క్లీనర్ కదా రిక్కీ ఎప్పుడు కోకో కోలా తాగుతారు మానేసాడంట ఏం కాదు జంక్ ఫుడ్ ఇంకా తిన్నాడంట రిక్కీ నీకోసం వాడు కూడా వదిలేస్తాడంట చెప్పనా అందుకే 2 days తినని అన్ని ఇస్తాం అది ఊరికే అలా ఇచ్చేద్దామా సర్ప్రైజ్ చేద్దామా డై ఈ డ్రెస్ వేసుకో రిక్కీ నిన్ను అది ఇంట్లో వేసుకుని కోకో కోలా ఇచ్చి అది ఇస్తావా దా డ్రెస్ వేసుకో వెళ్దాం రిక్కీ వెయిటింగ్ అక్కడ కమ్ కన్నా సో ఇదిగో అండి ఫుల్ రెడీ అయిపోతున్నాను ఇంకొకటే బ్యాలెన్స్ వడ్డానము అండ్ బ్యాంగిల్ వేసుకొని నా ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలా ఉందని చెప్పండి కన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు లవ్ యూ కన్నా రుద్వేద్ గర్ల్ ఫ్రెండ్ అమ్మ అప్ప అంటే నేను ధనుష్ గారే వాడికి గర్ల్ ఫ్రెండ్ అమ్మ అప్ప అన్నీ అంట వాడికి కదా కన్నా కదా చాలు ఇంకా మనం రెడీ అవుద్దామా అమ్మ రెడీ అయిపోయా చూడు అమ్మ ఫైనల్ లుక్ బాలే కన్నా చేస్తాను సో నేను నాకు మురిసిపోతున్నాను అన్నమాట అంటే బాగా కనిపిస్తున్నానని బాగా రెడీ చేశారు మీ ఇద్దరికి థ్యాంక్ యూ కావ్య గారు అండ్ లక్ష్మి గారు ఇక్కడ లక్ష్మి గారు ఇక్కడ కావ్య గారు ఈసారి కరెక్ట్గా చెప్పాను ఇద్దరు బాగా రెడీ చేశారు చూసారు కదా ఇదే నా ఫైనల్ లుక్ ఇప్పుడు రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తున్నాము లేట్ అయిపోయింది అక్కడ వెళ్ళి మీ అందరినీ ఫంక్షన్లో కలుస్తాను మీ అందరికీ బాగా నచ్చాను కదా సో అయితే మీ అందరికీ నచ్చింది కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీళ్ళ మొత్తం డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నాను అప్పటిదాకా ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కీర్తి జై ధనుష్ లవ్ యూ ఆల్ బాయ్